అంటే మనం ఎక్కడ శివాలయానికి వెళ్ళినా అక్కడ స్వామివారు గుండ్రంగా ఉంటారు లేదా తప్పడగా ఉంటారు. కానీ ఇక్కడ ఆలయంలో ఉన్న స్వామి రూపంతో మన ప్రపంచంలో ఎక్కడా కూడా రూపంలో ఉండరు. ఎలా ఉంటారంటే ఇక్కడ స్వామి ఇలా పైన గోడాకారం వచ్చి ఈ పక్క ఎలా నొక్కినట్టుగా ఉందో ఇలా ఉంటారు. ఈ గోడిగా ఉన్నదే చెవుకు పెట్టుకునే కుందనాలు, చెవుకు పెట్టుకునే పోగులు, ఇటువంటివి రెండు. ఈ రెండును కూడా సూర్య భగవానుడు వరుణదేవుడికి 2 కుండలాలు బహుకరంగా ఇచ్చాడు. వరుణదేవుడు వీటి శక్తి తట్టుకోలేక సముద్రుడికి బహుకరంగా ఇచ్చాడు. ఈ 2 కుండలాలు సముద్రుడి దగ్గర ఉన్నాయి. ఈ గోదావరిని తీసుకొచ్చింది గౌతమ ఋషి తీసుకొచ్చాడు. ఆయన ఈ ప్రాంతానుగతిలోకి వృద్ధుడైపోయాడు, ముసలవాడైపోయాడు. అందుచేత ఈ గోదావరి పేరు వృద్ధగౌతమి నది. అయితే ఈ గోదావరి ప్రాంతానుగతిలోకి కోపం పెంచుకుంటుందండి. ఎందుచేతంటే నేను వస్తున్నా సరే నా పతి అంటే సముద్రుడు పట్టించుకోవట్లేదు కనుక నేను నా పతి చెంతకు చేరను అని చెప్పి ఆవిడ భయంకరమైన శబ్దం చేసుకుంటూ అతి కోపం మీద ఈ ప్రాంతంలో భూమిలోకి వెళ్ళిపోతుందండి. ఆ శబ్దానికి సముద్రుడు భయపడి ఈ గోదావరి నా చెంతకు చేరకుండా పాతాళంలోకి వెళ్తుంది. ఈవిడి పాతాళంలోకి వెళ్ళిందంటే నన్ను ఏం చేస్తుందో పారిపోవట్లేదు అని భయపడి ఈవిడిని శాంతపరచాలంటే ఏం చేయాలా అని ఆలోచించుకుంటూ అలనాడు వరుణదేవుడు ఇచ్చిన కుండలాలు ఉన్నాయి కదా, ఆ 2 కుండలాలు కూడా గోదావరిని అలంకరించుకోమని బహుకరంగా ఇస్తే ఏమైనా శాంతపరుస్తుందేమో అని ఆ కుండలాలు పట్టుకుని గోదావరి మాతకు ఎదురొచ్చాటండి సముద్రుడు. ఎదురొచ్చి అంటున్నట్టండి ఏమని, శాంతించు దేవి, నీ వస్తున్నట్టు నేను గ్రహించలేదు. ఈ 2 కుండలాలు కూడా నీవు అలంకరించుకుంటే నేను చూడాలనండి. అనగానే ఈ గోదావరి మాత అంటోందండి, నాథా ఈ 2 కుండలాలు నేను అలంకరించుకోవడం కాదు, ప్రతి నిత్యము కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది. అనగానే అప్పుడు సముద్రుడు అంటున్నట్టండి, ఓ దేవి, పార్వతీ పరమేశ్వరుడు ప్రతి నిత్యము ఏ ప్రాంతంలో సంచరించారో ఆ ప్రాంతంలో ఈ 2 కుండలాన్ని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది. అనగానే అప్పుడు సముద్రుడు అంటున్నట్టండి, ఓ దేవి, గోదావరి మాత సముద్రంలో అంటుంది, నాథ మనమిద్దరము ఈ ప్రాంతంలో కలుసుకున్నాం కనుక ఇదే ప్రాంతంలో పార్వతీ పరమేశ్వరుడు ప్రతినిత్యము సంచరించడం కనుక ఈ ప్రాంతంలోనే ఈ 2 కుండలాన్ని కూడా పూజకు బయట చేస్తే బాగుంటుంది. అనగానే ఈ గోదావరి మాత ఈ 2 కుండలాన్ని కూడా గౌతమ ఋషికి అంటోందండి, మొదలుగా ఈ 2 కుండలాలు ప్రతినిత్యము పూజకు పెట్టేవయ్యారు. కానీ ఈ గౌతమ ఋషి ఈ కుండలాన్ని ప్రతిష్ఠించాలంటే నదీ స్నానం చెయ్యాలి కనుక ఆయన తీసుకొచ్చిన గోదావరిలోనే స్నానం చేయగానే ఆయనకు వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చిందండి. ఎవరికి? గౌతమ ఋషి. అందుచేత ఈ గోదావరిలో వృద్ధులు కూడా స్నానం చేస్తే వృద్ధాప్యం పోయి యవ్వనం వస్తుంది. అంటే పడుచుతనం వస్తుందని కాదండి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారని పురాణాల్లో చెప్పబడుతుంది. అయితే ఈ గౌతమ ఋషి ఈ ప్రాంతం వరకు వృద్ధగౌతమి, ఈ ప్రాంతానికి వచ్చిన తర్వాత యవ్వనం వచ్చింది కాబట్టి ఈ ప్రాంతం దాటిన తర్వాత గౌతమి. ఈ గౌతమ ఋషి 2 కుండలాన్ని కూడా గోదావరి ఒడ్డునే ప్రతిష్ఠిద్దామని సంకల్పించుకుంటే దేవతలు పలుకుతారండి, రమణి ఓ మనవరిగా, ఒక కుండలము మానవుల కొరకు గోదావరి ఒడ్డున, మరొక కుండలము దేవతల కొరకు గోదావరి గర్భంలో ప్రదర్శించింది. పూర్వకాలంలో ఇది గోదావరి ఒడ్డు, ఇదంతా గోదావరి క్రమేణా తీవ్రవడం వల్ల గ్రామం కింద మారింది, గోదావరి వెనక్కి వెళ్ళిపోయింది. అయితే ఈ గోదావరి ఒడ్డున ఈ ఆలయాన్ని నిర్మించి స్వామిని ప్రతిష్ఠించే సమయానికి భూమి మీద మానవ జన్మ లేదండి. మానవుడు భూమి మీద జన్మించక పూర్వము ఈ ఆలయాన్ని నిర్మించి ఈ స్వామిని ప్రతిష్ఠించారు. మరొక కుండలాన్ని గోదావరి మధ్యలో మంచు దేవాలయం నిర్మించి అక్కడ కుండలు ముంచినట్టుగాను ఆ కుండలానికి నారదాది మహాములు, ఇంద్రాది శిల్పాలు, ఆదిత్య నవగ్రహాలు, ఇతర దేవతలు, ఇతర మునులు కూడా గోదావరి మధ్యలో ఉన్న స్వామికి అభిషేకాలు అర్చనలు చేసుకుంటున్నారు. మరి గోదావరి తీరాన స్వామికి మానవులు లేరు, ఎవరు చేస్తున్నారు పూజలు అంటే ఈ దేవతలే గోదావరి తీరానికి
వచ్చి ఈ స్వామికి కూడా పూజలు చేస్తూ ఉండేవారు. ఇలా ఎంతకాలం చేశారంటే మానవులు భూమిని సంచరించడానికి వచ్చేటంత వరకు కూడా ఈ దేవతలు మునులు చేస్తూ ఉన్నారు. మానవులు వచ్చిన తర్వాత ఈ మునులు దేవతలు గోదావరి తీరానికి రావడం మానేశారు. మరి మానవులు ఎవరు వచ్చారు, ఏ కాలంలో వచ్చారు? మొట్టమొదటిసారి ఎవరు వచ్చారంటే 4వ శతాబ్దంలో భక్త మార్కండేయుడు. ఆయనకి అర్ధాయుష్యు. ఆయుష్ తీరే సమయానికి తల్లిదండ్రులు బాధపడుతుంటే, ఎందుకమ్మా బాధపడతారు, నాకు ఆయుష్ ఇచ్చింది ఆ పరమేశ్వరుడు, నన్ను తీసుకెళ్ళేది కూడా ఆయన చెప్తే, కనుక మీరు అనుమతిస్తే నేను ఆయన వేడుకుంటాను అని చెప్పి భక్త మార్కండేయుడు తల్లిదండ్రుల దగ్గర అనుమతి తీసుకుని భూమండలంలో ఉన్న శైవ క్షేత్రాలన్నీ దర్శించి ఈ క్షేత్రానికి వచ్చారు. ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఈ స్వామిని ఆలింగనం చేసుకుని అంటే గట్టిగా వాటేసుకుని వేడుకుంటున్నట్టు కొన్ని నష్టకాలు వర్ణిస్తున్నారు భక్త మార్కండేయుడు. ఇంతలో యమధర్మరాజు వచ్చారని చెప్తున్నాడు. యమధర్మరాజుకి భక్త మార్కండేయుడికి ఈ క్షేత్రంలో పోరాటం జరిగింది. అయితే యమధర్మరాజు ఏం చేశారంటే ఈ పునరేశ్వర స్వామికి భక్త మార్కండేయుడికి కలిపి పాసం వేశారు. ఆ జరిగిన ఈ క్షేత్రంలో జరిగింది. అదే భక్త మార్కండేయుడు 4వ శతాబ్దంలో అష్టకాలు వర్ణిస్తే 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు నడిచొచ్చే దేవుడని మనం అనుకుంటూ ఉంటాం. ఆయన ఈ క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని భక్త మార్కండేయుడు వర్ణించిన అష్టకాలని లిఖితపూర్వకంగా రాశారు. అదే చంద్రశేఖరాష్టకాలు. చంద్రశేఖరాష్టకాల్లో భక్త మార్కండేయుడు పునరేశ్వర స్వామి పట్టుకుని వేడుకున్న శ్లోకం 4వ శ్లోకం. ఇంటికి పునరేశ్వర స్వామిని పట్టుకుని భక్త మార్కండేయుడు ఏమని వేడుకుంటున్నారంటే కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం నారాదీనేశ్వరస్తుత వైభవం భవనేశ్వరం అంతరాశ్రితాంగద పాదవం నదనాంతకం చంద్రశేఖరమాశ్రయే మమ కింకరశ్రీ వయ్యమః. ఓ కుండలాకారంలో ఉండే కుండలేశ్వర స్వామి, వృషభవాహనుడమైనావయ్యా, నారదాది మహామునుల చేత అర్చించబడుతున్నావయ్యా. అందనాటక రాక్షసులు శివభక్తులను సంహరిస్తుంటే ఆ రాక్షసుల్ని నీవు సంహరించావయ్యా. ఈ యమకింకరుల నుండి నన్ను కాపాడలేవయ్యా కుండలేశ్వర అని భక్త మార్కండేయుడు కుండలేశ్వర స్వామి భక్తుని వేడుకున్నారు. కానీ 15వ శతాబ్దంలో శ్రీకృష్ణ దేవరాయ పరిపాలనలో ఆస్థానగా శ్రీనాథ మహాకవి ఉండేవారు. ఆ శ్రీనాథ మహాకవి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని ఇక్కడ నుంచి కాశీ వెళ్ళైనా కాశీ నదిలో స్నానం చేసి విశ్వేశ్వరుడికి అభిషేకం చేసుకుని కాశీ ఖండాన్ని తెలుగులో రాశారు. కాశీ పురాణాన్ని తెలుగులో రాస్తూ కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన కుండలేశ్వర స్వామి అని కాశీ పురాణంలో రాశారంటే శ్రీనాథ మహాకవి. మరి శ్రీనాథ మహాకవి వచ్చి వెళ్ళిన తర్వాత ఈ స్వామికి ఎవరు చేస్తున్నారు అంటే మా తరాల వారు మేము చేస్తున్నాము అంటే అక్షరత్వం. మేము 5వ తరం వారు. అయితే కాశీలో ఉన్న గంగాదేవి ఎన్నో వేల మంది భక్తులు వెళ్ళి స్నానాలు చేసి పాపాలు వదలడం వల్ల ఆ గంగాదేవి ఆ పాపభారం పోయలేక కాకి రూపం దాచి ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కొలుచుకుని కాకి రూపాన్ని కొలుగు చేసి హంసరూపం దాచి మళ్ళా కాశీలో కొనుక్కొని ప్రతిరోజు చేసే దినచర్య కాశీలో ఉన్న గంగాదేవి. అంతేకాదండి, మన భూమండలంలో ఉన్న పుణ్యనదులన్నీ కూడా ప్రతిరోజు పాపభారం మోయలేక ప్రతిరోజు రాత్రి సమయంలో ఈ గోదావరి తీరానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి పాపాలన్నీ కొలుచుకుని మరలా యథాస్థానానికి వెళ్తున్నాయండి. అలాగే ఈ క్షేత్రానికి వచ్చే భక్తులందరూ కూడా ముందుగా గోదావరి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుంటున్నారు. మరి ఇంతమంది వచ్చి గోదావరిలో స్నానం చేసి పాపాలు చూసుకుంటే మరి గోదావరి మాటకి పాపాలు ఎదుర్కోవట్లేదండి. అప్పుడు సముద్రుడు అన్నట్టండి, ఓ దేవి, రోజుకు 3 పర్యాయాలు నేను నీ చెత్తకొస్తా, నీ దగ్గర ఉన్న పాపాలన్నీ నేను తీసుకెళ్ళిపోతుంటా. అందుచేత ఈ గోదావరికి పర్యాయాలు ఒక్కసారి పునీతం అవుతోంది, మోక్షం తెలుతోంది. అందుచేతనే మన భూమండలంలో ఉన్న పుణ్యనదులన్నింటినీ కూడా 12 సంవత్సరాలకు ఒక్కసారి పుష్కరాలు వస్తే ఈ గోదావరికి ప్రతిరోజు పుష్కరమే. ఎందుచేతంటే ఈ గోదావరి పేరు వృద్ధగౌతమి నది అని చెప్పుకున్నాం. మరి ఒక పేరు కుండల
కుండల తీర్థం అని కూడా చెప్పుకున్నాం. ఆ పేరు ఎలా వచ్చిందంటే గోదావరి మధ్యలో ఒక కుండల ఉంది. ఆ కుండల మీదుగానే గోదావరి ప్రవహిస్తోంది. అందుచేత కుండల తీర్థం అని చెప్పుకున్నాం. ఈ లోపల ఉన్న స్వామిని, ఆలయంలో ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి మీకు అర్హత లేదు. మీ పేరులో మీరు ముట్టుకుని పూజ చేయడానికి అర్హత ఉంది. మరి గోదావరి మధ్యలో ఉన్న స్వామిని మీరు ముట్టుకోవడానికి అర్హత ఉంది, కానీ దర్శనం లేదు. ఇందుచేత దేవతలే పూజ చేస్తున్నారు. అందుచేత ఆ కుండల తీర్థంలో స్నానం చేయగానే ఆ కుండల తీర్థాలు మన శరీరానికి కానీ మనకున్న దోషాలు నశిస్తున్నాయి, మనకున్న అనారోగ్యాలు నశిస్తున్నాయి. అందుచేత ఆ కుండల తీర్థానికి అందరిస్తుంది. అంతేకాదు కండి, ఈ కుండల తీర్థానికి మరొక విశిష్టత ఉంది. అదేమిటంటే రోజుకు 3 సార్లు రుచి మారుతుంది, టేస్ట్ మారుతూ ఉంటుందండి ఈ గోదావరి. అదేలాగంటే ఇప్పుడు వెళ్ళి స్నానం చేశారనుకోండి, ఉప్పదనం వచ్చిందనుకోండి, సముద్రుడు వచ్చాడు గోదావరి దగ్గర, పాపాలు తీసుకెళ్ళాలి. మరలా 3 గంటల పోయాకో 4 గంటల పోయాకో మరలా వెళ్ళి స్నానం చేశారనుకోండి, చప్పదనం వచ్చిందనుకోండి, గోదావరి సముద్రంలో కలుస్తుంది. అలాగా ఈ గోదావరికే రుచులు మారుతూ ఉంటాయి. మరి కాశీలో ఉన్న గంగాదేవి దగ్గర నుంచి భూమండలంలో ఉన్న పుణ్యనదులన్నింటి కూడా ఒకటే రుచులు మారవు. ఎందుచేతనంటే ఈ నదులన్నింటి దగ్గర కూడా సముద్రుడు వెళ్ళడు. అందుచేత ఈ నదులన్నీ కూడా ఈ గోదావరి దగ్గరికి వచ్చి ఇక్కడ సముద్రుని కలుసుకుని ఈ సముద్రునికి పాపలికున్న పాపాలని అప్పచెప్పి మరలా యథాస్థానానికి వెళ్తూ ఉంటాయి. అందుచేత ఈ గోదావరికి అంత విశిష్టత. అంతేకాదు కండి, మరొక విశిష్టత ఉందండి ఈ గోదావరి. అదేమిటంటే ఈ కుండల తీర్థాన్ని కళ్ళతో చూసిన, చేతులతో తాకిన, ఒక్కసారి స్నానం చేసి ఒక్కసారి స్వామిని దర్శనం చేసుకుంటే ఒకేసారి 10,000 గోవులు దానం చేస్తే ఎంత ఫలితం దక్కుతుందో అంత ఫలితం దక్కుతుందండి. అంత విశిష్టమైన క్షేత్రం. అంతేకాకుండా కాశీ వెళ్ళాలంటే ఇంటిగా ఈ క్షేత్రానికి రావాలి. ఇక్కడ గోదావరి స్నానమే ప్రాముఖ్యత. గోదావరి స్నానం చేసిన తర్వాతే స్వామి దర్శనం చేసుకోవాలి. కాశీ వెళ్ళే వారు మాత్రం ముందుగా ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ గోదావరి స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేయించుకున్నా, అర్చన చేయించుకున్నా, దర్శనం చేసుకున్నా తరువాత కాశీ వెళ్ళే వారికి మాత్రమే మేము సంకల్పం చెప్తాం. ఆ సంకల్పం చెప్పించుకున్న తర్వాత అప్పుడు కాశీ వెళ్ళి కాశీ నదిలో స్నానం చేస్తేనండి కాశీలో ఉన్న గంగాదేవి అంటుందండి ఏమని, ఈ భక్తులు వాళ్ళ పాపాలు అక్కడ గోదావరిలో వదులుచుకుని నాకు పాపభారం తగ్గించారు వీళ్ళు, తక్షణమే వీళ్ళకి శివసాయి కలగాలి కాక అని వర్ణిస్తుందండి కాశీలో ఉన్న గంగాదేవి. అంత విశిష్టమైన తీర్థం అది. అంతేకాదుకండి, కాశీ వెళ్ళి ముందు ఇక్కడికి రమ్మన్నాం కదా అని మీరు కాశీ ప్రయాణం 15 రోజుల ముందో 1 నెల ముందో పెట్టుకుని ఇక్కడికి వచ్చి గోదావరి స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకుని మా చేత సంకల్పం చెప్పించుకోకూడదు. ఎందుచేతనంటే ఏంటి, మా చేత సంకల్పం చెప్పించుకున్నప్పటి నుంచి మీరు కాశీ వెళ్ళేంత వరకు కూడా నిష్టగా ఉండాలి. నిష్ట అంటే అయ్యప్ప స్వామి నాడాధారం నిష్ట ఎలా ఉంటుందో అంత నిష్టగా ఉండాలి. పర్లేదంటే ఉంటామండి చెప్పండి అలా కూడా చెప్పించుకోవాలి. ఎందుచేతంటే ఇక్కడ చెప్పించుకున్న తర్వాత మీరు కాశీ వెళ్ళేంత లోపల దైవాలయం ఏం చెప్పగలం, ఏదైనా ఆటంకాలు కలిగాయి అనుకోండి, ఈ చెప్పించుకున్న సంకల్పం వృధా. అందుచేత కాశీ వెళ్ళే ముందు 1 రోజు ముందు కానీ 2 రోజుల ముందు కానీ 4 రోజుల ముందు కానీ ఈ క్షేత్రానికి వచ్చి గోదావరిలో స్నానం చేసి స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత మా చేత సంకల్పం చెప్పించుకున్న తర్వాత ఇక్కడ గోదావరి నీరు మీ ఇంటికి పట్టింది. మీరు కాశీ ప్రయాణం అయ్యి వెళ్ళే రోజుని మీరు స్నానం చేసి నీళ్ళ పాత్రలో ఈ గోదావరి నీరు కలుపుకుని మరలా స్వామిని కలుసుకుని అప్పుడు స్నానం చేసి కాశీ ప్రయాణం సాగించాలి. అంత విశిష్టమైన క్షేత్రం. అంతేకాదు రండి, బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు ఆయన ఈ మధ్యకాలంలో కాశీ వెళ్తే అక్కడ ఆలయ ప్రధాన అర్చకులు ప్రశ్నించారండి, కోటేశ్వరరావు గారు కాశీ వచ్చారు బాగానే ఉంది, కాశీ కన్నా పూర్వంతి, కాశీ కన్నా విశిష్టమైంది, కాశీ కన్నా పుణ్యక్షేత్రం, మీరు దగ్గరలో ఉండి ఎక్కడైనా వెళ్ళారా, ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి రావాలి. ఆ కోటేశ్వరరావు గారి అర్చక స్వామి ఈ క్షేత్రం పేరు కానీ ఈ స్వామి పేరు కానీ ఈ తీర్థం పేరు కానీ చెప్పలేదు. చెప్పకుండా వెళ్ళారా అని అడిగారు. వెంటనే తిరిగి కోటేశ్వరరావు గారు అడుగుతున్నారండి, స్వామి ద్రాక్షారామమా అండి అని అడిగారండి. వెంటనే అర్చక స్వామి అన్నారండి, కోటేశ్వరరావు గారు నేనేం చెప్పాను మీరేం అడుగుతున్నారు, నేను చెప్పింది కాశీ కన్నా కూడా ఉంది, మీరు అడిగేది కాశీ తర్వాత. దక్ష ప్రజాపతి కాశీ తర్వాత యజ్ఞం చేయడం కోసం ద్రాక్షారామాన్ని నియమించుకున్నారు.
నేను చెప్పింది కాశీ కన్నా పూర్వం కుండలేశ్వర క్షేత్రం. ఆ క్షేత్రానికి వెళ్ళి ఈ క్షేత్రానికి వెళ్ళాలి. నేనే కాశీ నుండి సంవత్సరానికి ఒక్కసారి ఆ క్షేత్రానికి వెళ్ళొస్తూ ఉంటాం. కాశీలో ఉన్న యాత్రికులు, కాశీలో ఉన్న అర్చకులు సంవత్సరానికి ఒక్కసారి క్షేత్రానికి వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకాలు, అర్చనలు, హారతులు ఆ రోజంతా జాగారం చేసి మరుసటి రోజు చుట్టుపక్కల క్షేత్రాలు దర్శించుకుని మళ్ళా కాశీ వెళ్తూ ఉంటారు. అటువంటిది మీకు దగ్గరలో ఉండి కూడా మీరు వెళ్ళకపోతే ఎలా అని అడిగారండి. వెంటనే కోటేశ్వరరావు గారు తిరిగి అడుగుతున్నారండి, స్వామి ఆ క్షేత్రం ఎక్కడుందండి చెప్పండి అని అనగానే అర్చక స్వామి నవ్వి, కోటేశ్వరరావు గారు మీకు దగ్గరలో ఉన్న క్షేత్రం మీకు తెలియలేదు, మీరు ఉపన్యాసాలు చెప్తున్నారు కదా, ఏ పురాణంలో కూడా క్షేత్ర మహర్షి కనిపించలేదా అని చెప్పి కాశీలోనే కోటేశ్వరరావు గారి చేతికి అర్చక స్వామి కాశీఖండము, బ్రహ్మాండ పురాణము, భీమఖండము, గౌతమి గ్రంథము, మార్కండేయ పురాణము ఇలాగ 8 రకాల పురాణాలు కోటేశ్వరరావు గారు చేతికిచ్చి, కోటేశ్వరరావు గారు ఈ పురాణాలన్నీ క్షుణ్ణంగా తెలియండి, ఆ క్షేత్రం గురించి క్షుణ్ణంగా తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆ క్షేత్రానికి వెళ్ళి క్షేత్రానికి వెళ్ళారు. కానీ కోటేశ్వరరావు గారు ఈ కుండలేశ్వర స్వామి క్షేత్రం గురించి కాశీలో క్షుణ్ణంగా తెలుసుకుని తిరిగి వచ్చిన తర్వాత ఈ క్షేత్రానికి వచ్చారు. ఎప్పుడు వచ్చారండి ఆయన? 2015 పుష్కరాలకు ముందు వచ్చారు. వచ్చి ఈ గోదావరిలో స్నానం చేసి ఈ స్వామికి అభిషేకం చేసుకుని అప్పట్లో ఇక్కడ గోదావరి తీరాన ఆయన సొంత ఖర్చుతో 7 లక్షల ఖర్చు పెట్టి ఒక స్నానాలు కట్టించారు ఆయన. అంతేకాకుండా అప్పట్లో ఇక్కడ దగ్గరలో యానంలో ఉపన్యాసం చెప్తూ ఈ క్షేత్రం గురించి చెప్పడం జరిగింది. ఆయన అప్పుడు చెప్తే మన లాస్ట్ ఇయర్ కార్తీక మాసంలో ఒక భక్తుడు ఆయన అప్పుడు చెప్పిన వ్యాఖ్యానాన్ని ఇన్స్టాగ్రామ్లో పెట్టారు. తక్షణమే 50 లక్షల మంది చూశారు. ఆ భక్తుడు ఎవరిప్పటికీ మాకు తెలియదు. అప్పటి నుంచి ఈ క్షేత్రానికి భక్తుల తాకిడి పెరిగిందని అంత విశిష్టమైన క్షేత్రం ఉంది. అంతేకాకుండా విష్ణుమూర్తికి దశావతారాలు ఎలాగో ఆయనకి యుగానికి అవతారం ఉంది. ఈశ్వరుడికి 363 శివ లీలలు, దీనికి రోజులో లీల. అయితే మా పూర్వీకులు పురాణాలు తెలిస్తే మా పూర్వీకులకి 24 శివలీలలు దొరికాయి. ఆ 24 శివలీలలు కూడా ఆలయ గోపురమైన శిల్పాలను నిర్మించారు. శివలీలలే కాకుండా శక్తిపీఠాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు మొత్తం 70 శిల్పాలు ఆలయ గోపురాలు ఉంటాయి. ఇన్ని శివలింగలు, ఇన్ని శిల్పాలు ఉన్న ఆలయ గోపురం మన ప్రపంచంలో ఇదే మొట్టమొదటి. ఈ ఆలయాన్ని చూసే కొన్ని క్షేత్రాల్లో అనగా వల్లల మామిడాడ, వేములవాడ ఇలా కొన్ని క్షేత్రాల్లో కొన్ని దేవాలయాల మీద కొన్ని శివలింగాలు నిర్మించగలిగారు. అన్ని శివలింగాలు నిర్మించలేకపోయారు. ఇప్పటికీ ఆ శివలింగాల ఆలయ గోపురం మీద మీరు దర్శనం చేసుకోవచ్చు. ఏ వేళకి ఆ పేరుతో శివలింగాలు ఉంటాయి. హర హర మహాదేవ, శంభో శంకర, ఓం నమః శివాయ, సర్వే జనా సుఖినో భవంతు. అభిషేకం